నమస్తే అండి. ప్రస్తుతం మనం కె సోమరాజు గారి దగ్గర ఉన్నాం. సార్ ఇది మందు కొట్టాను సార్. నాకైతే తెల్లదోమ లేదు సార్. దోమ కంట్రోల్ అయిందండి. తెల్లదోమ ఆగింది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాపు బాగుందండి. చల్ల వైట్ వచ్చేది పైన అది ఆగిందండి. దాన్ని బట్టి దిగుబడి వస్తుందని ఏమో ఉందండి మాకు. ప్రతి సంవత్సరం మీద ఎక్కువ అవుతుందని ఇది ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు వర్షానికి కూడా కొడతానండి ఉంది. ఊడ్చానండి, వారం అయింది. ఇంకో 5-6 రోజులు పోయి కొట్టమంటున్నారు సార్. దాన్ని బట్టి కొడతాం సార్. ఎక్కువ పచ్చిపోగు సార్ దోమ. ఆకు తినేస్తుందండి చీడ. ఈ దోమ వల్ల కలర్ మారిపోద్దండి. అలా ముడిచిపోయినట్టు అయిపోయి ఇది అవుతుందండి. దాని యొక్క రసాన్ని ఈ దోమ లాగేయడం వల్ల చెట్టు నిగారింపు లేకుండా అలా కునుకుపోతూ ఉంటుందండి. నాన్ స్పాట్ అండి. మాకు కనిపించిన మార్పు ఏంటంటే సార్, దోమ కంట్రోల్ అయిందండి. ఆకు నడత ఆగిందండి. ప్లస్ దిగుబడి కూడా కాయ నీట్గా కనిపిస్తుందండి మాకు. ఈ సైజు ఇప్పుడు కొంచెం పెరిగిందండి చేను పోయిన సంవత్సరం మీద. అప్పుడు చిన్నగా ఉండండి, ఊరికే తక్కువ కాయలు. ఈ సకాలంలో మందు ఈ నాన్ స్పాట్ కూడా బాగా కొట్టారు సార్. అవునండి. దాన్ని బట్టి మాకు మందు పనిచేస్తుందని ఒక ధీమా వచ్చింది. తెగులు అనేది వస్తే సార్ మొత్తం చేను ఈ కలర్ లేకుండా వైట్ కలర్ వచ్చేది సార్. అది రాలేదండి. ఇప్పుడు ప్రతిదీ కూడా కాయలు బాగున్నాయండి. చల్ల ఆగిపోయింది. మేము చల్ల అంటాం, అది వైట్ వస్తుందండి ఆకు మీద. అది కంట్రోల్ అయిందండి. రాబోయింది ఆగిపోయింది. అంతే ఈ టైప్ వచ్చేద్దండి. ఇది వచ్చేద్దండి. ఇది చల్ల అంటారండి దీన్ని. ఈ అడుగాకులకు వచ్చింది. మేము కొట్టిన తర్వాత ఆగిందండి. ఆగి చేను కూడా పసుపుగానే వచ్చింది. కనీసం మాకు లెక్క 10 బస్తాలు అవుతుందని లెక్కేస్తూ ఉండేది. అవుతుందని ఒకటి ఏమో ఉందండి. ఎందుకంటే కాయ కాసిందండి. ప్రతిదీ కూడా కాయ బాగుంది. ఇంతవరకు 6 గంటలు అయిందండి. 10 గంటలు అవుతుందని లెక్కేస్తున్నాం. ఎందుకంటే కాయ ఉందండి ప్రతి చెట్టుని. చిన్న చెట్టు అయినా చూడండి, ఏ చెట్టు అయినా మీకు కాయలు ఉన్నాయి కదండి. 1 2 3 5 6 10 14 17 కాయలు కాయింది. 20-25 కాయలు కాలితే భూమి మిల్లులు అవుతుంది. ఈ కాయను బట్టి మనకి ఏమో ఉందండి. సాటిస్ఫై అండి. మందు అయితే వాడొచ్చండి. బాగుంది. ఇది నాన్ స్పాట్ అండి. చెప్పానండి ఆల్రెడీ. మాతో పాటు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పానండి. ప్రతి దానికి కొట్టొచ్చు, మనకి ఇబ్బంది ఏం కాదు. దీనివల్ల లాభమైనా చెప్పానండి. నాన్ స్పాట్ వల్ల మన రైతుకి మేలే జరుగుతుందండి. నా లెక్క ప్రకారం నాన్ స్పాట్ వల్ల రైతుకి లాభమండి. తక్కువ మోతాదుతో మనకు ఉపయోగపడుతుంది. లేదు సార్, ఒక పచ్చపురుగు మందు ఒకసారి కొట్టాం అంతే సార్. దాన్ని ఇప్పుడు వర్షానికి వాడదామనండి. ఒక ఎకరం బిట్ ఉంది వచ్చాను. వాడిన తర్వాత ఒక నెల పోయాక మీరు వచ్చి చూస్తే అది ఎలా ఉన్నా తెలుస్తుంది. మీకు మందు పనిచేస్తుంది సార్. మీరు చెప్పిన దీనికి పనిచేసింది ఓన్లీ పైరు వ్యవసాయానికే పనిచేసింది, ఉరికించకే పనిచేద్దాం. అదేమో నాకు ఉంది, నేను కొడతానండి. ఒక నెల పోయాక మీ సారే వచ్చి చూస్తారు. తక్కువ రేటుతో రైతుకి మేలు చేసేదండి నాన్ స్పాట్. హ్యాపీ అండి. ఇవ్వండి కె సోమరాజు గారు మాటలు, ఆయన అనుభవాలు గమనించండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుడిదోమ, తెల్లదోమ, పేను బంకలతో విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్స్ వారి భరోసా. సిఈఎంఓ టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి, సుడిదోమ, తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం. నానోస్పాట్ విదర్భ వారి విశిష్ట ఉత్పాదన. ఖచ్చితమైన ఫలితాలకు, నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుదాం. రైతన్న విజయం, దేశానికి సౌభాగ్యం. విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్.